తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ముందు ఇరు పార్టీల్లోకి చేరికల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్లో ఇంటి పోరు ఇంతింత కాదయ్యా అన్నట్టు తయారైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ నుంచి తప్పించుకున్న 7 ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మినహా మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా ఉండటం గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గులాబీ అగ్రనేతలు వరుస ఆరోపణలతో కోర్టుల చుట్టూ, సిట్ అధికారుల చుట్టూ తిరగటమే సరిపోతుంది. ఓవైపు సొంత చెల్లి కవిత లీకులు ఇస్తుండటంతో కాంగ్రెస్ కు బలమిస్తుండగా కారుకు డ్యామేజ్ తప్పడం లేదు. ఇలాంటి వేళ బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. భూత్పూర్ మున్సిపాలిటీలోని రామ్దాస్ చెరువు తండాకు చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బాల్కోటి 140 మంది అనుచరులతో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీఎంఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆదివారం మున్సిపాలిటీలోని కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, టీటీడీ దేవస్థాన మాజీ మెంబర్ జీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో భూత్పూర్ మున్సిపాలిటీకి మొండి చేయి చూయించారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే భూత్పూర్ మున్సిపాలిటీలోని తండాలకు 20 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రైనేజీలు నిర్మించినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్ కు జిల్లా ముడా చైర్మన్ పదవిని కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కర్వేనా రిజర్వాయర్ నిర్మాణం పేరుతో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి నల్లమట్టి, ఇసుకను అడ్డగోలుగా దోచుకున్నారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శించారు. అదేవిధంగా మూసాపేట మండలం కోమటిరెడ్డిపల్లిలో 24 గంటల విద్యుత్ సరఫరాకు భూమి పూజ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ శేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు పద్మ, సర్పంచ్లు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.